హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి కామెంట్ కూడా చేయండి. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చి టమాటా మిరియాల చారండి. ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. అలాగే ఫస్ట్ వేడి వేడి అన్నంలో టమాటా చారు వేసుకొని తింటుంటే మిరియాలు కూడా బాగా పడి ఉన్నాయి కాబట్టి చారు చాలా సూపర్గా ఉందండి. జలుబు చేసిన వాళ్ళకి కానీ దగ్గు చేసిన వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడుతుందండి. ఇది ఎలా చేసుకోవాలంటే కొంచెం కందిపప్పు వేసుకొని అలాగే 4-5 ఎండుమిర్చీలు వేసుకోవాలండి. అలాగే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, అలాగే ధనియాలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. ఫస్ట్ మిక్సీ పట్టుకున్న కాసేపటికి ఒక పెద్ద సైజు వెల్లుల్లి రెమ్మలు తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకున్న వాటిని మిక్సీలో వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. అలాగే 5-6 టమాటాలు తీసుకోండి, బాగా పండెక్కినట్టు తీసుకొని దీన్ని కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకుందామండి. అలాగే నేను ఒక పెద్ద సైజు 2 నిమ్మ అంత సైజులో చింతపండు బాగా నానబెట్టానండి. నానబెట్టి అవి బాగా నీళ్ళన్నీ వచ్చేటట్టుగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. అలాగే టమాటాలను కూడా మిక్సీ చేసుకుందాము కదండి, మెత్తటి పేస్ట్ లాగా. ఇప్పుడు దీన్ని చింతపండుని బాగా వడగట్టుకుందామండి. వడగట్టేసుకున్న తర్వాత ఆ వాటర్ని మళ్ళీ మనకి ఎంత వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకొని చూసుకోవాలండి మనము. ఈ రసం నేను మీకు చూపిస్తుండేది జలుబు చేసినా కానీ, దగ్గు చేసినా కానీ, జ్వరం అయినా సరే, నోరు బాగలేనప్పుడు కానీ ఇలాగ చేసుకొని కానీ తింటే మాత్రం జలుబు దగ్గు వెంటనే తగ్గిపోతుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలకి పెడితే అరుగుదల బాగా అవుతుందండి రసం అనేది. అందుకని చిన్నపిల్లకాయలకు కానీ పెద్దోళ్ళకి కానీ కడుపులో డైజెషన్ ప్రాబ్లం ఉన్నా కూడా, గ్యాస్ ప్రాబ్లం అలాంటివి ఉన్నా కూడా బాగా తగ్గిపోతాయండి రసం తినడం వల్ల. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఏమేమి వేసుకోవచ్చు చూపిస్తాను. అలాగే మనం చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాం కదండి, దాంట్లోనే మిక్సీ చేసుకున్న టమాటా పేస్ట్ని, అలాగే ముందు చేసి పెట్టుకున్నాం కదండి మసాలాలు, రసం మసాలా, దాన్ని కూడా ఎత్తి బాగా మిక్స్ చేసుకోవాలండి. దాంట్లోని కొంచెం కారం, అలాగే కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని ఒక కడాయిలో కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆవాలు దినుసులు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చెనపప్పు, కొంచెం మినపప్పు వేసుకొని బాగా కొంచెం వేడెక్కిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఏం లేదండి, చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేసుకొని తినొచ్చండి దీన్ని. ఇంకొకటి ఏంటంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో మాత్రం కంపల్సరీగా చేసుకొని తింటే చాలా మంచిది. పిల్లకాయలకి డైజెషన్ అనేది బాగా అవుతుంది, వాళ్ళు మోషన్స్ కూడా బాగా పోతారండి రసం పెట్టడం వల్ల. అలాగే ఇప్పుడు అన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలండి. రసంలో టేస్ట్ ఇచ్చేదే ఇంగువ అండి. అలాగే నేను 2 ఎండుమిర్చి కూడా వేసాను మళ్ళీ రసంలోకి. బాగా ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి రసం వాటరు, దాన్ని దీంట్లోకి వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఏంటంటే దీంట్లోనే అప్పుడే కొత్తిమీర కూడా వేసేసుకోవాలండి. ఈ రసాన్ని ఏం లేదండి, ఇప్పుడు నార్మల్ రసం కానీ అనుకోండి, మనం అన్నీ ముందుగానే ఏం చేసుకుంటాం కాబట్టి అంత తెల్లాల్సిన అవసరం లేదు. కొంచెం పొంగు రాగానే ఆపేస్తారు మిరియాల రసానికి. ఈ రసం అలా కాదండి, ఇది బాగా తెల్లాలి. ఎందుకంటే మనం అన్నీ పచ్చివే కదండి వేస్తున్నాం, టమాటాలు అన్నీ పచ్చివే కాబట్టి మనం మిక్సీ చేసుకొని ముందు, అందుకని ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని అంతా వేసేసుకున్న తర్వాత మనం దీన్ని బాగా మరగనివ్వాలండి. బాగా మరగనిస్తేనే, బాగా తెల్లితే ఈ రసం అనేది చాలా టేస్ట్ వస్తుంది. మనకి ఎన్ని తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఉప్పు చూసుకోండి. మీరు ఎంత ఉప్పు తింటారో అంతే వేసుకోండి. మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, లిమిట్గా వేసుకోండి. దీంట్లోనే ఇప్పుడు నేను కొత్తిమీర కూడా తీసి వేసేసుకుంటాను. రసం మాత్రం సూపర్ వస్తాయండి, టేస్ట్ చాలా బాగుందన్నారు మా పిల్లలకైతే. కంపల్సరిగా మా బాబుకి నేను కంపల్సరిగా రసం అన్నం పెడతానండి.
1 వీక్లో 3 టైమ్స్ అయినా వాడికి రసం అన్నమే ప్రిపేర్ చేస్తాను నేను. పెట్టినాటికి బాగా ట్రై చేస్తానండి. అలాగే చూడండి కొత్తిమీర కూడా వేసుకొని బాగా తెల్లాలండి రసం అనేది. మీకు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా తెల్లిన తర్వాత రసము మీరు ఒకసారి తీసి చూసుకోండి ఎంత బాగా తెల్లుతాయో. చూసారు కదండి, అంత బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకొని తినండి. ఓకే అండి, ఈ వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, ఉంటాను. బాయ్.